వెల్కమ్ టు టీ10. తెలంగాణ రైతాంగ పోరాటం ఎందరిలోనూ చైతన్యం నింపింది, పోరాటం వైపు నడిపించింది. ముఖ్యంగా పరదాల చాటున 4 గోడలకే పరిమితమైన తెలంగాణ మహిళల్లో ఉత్తేజాన్ని నింపింది. సాంప్రదాయ సంఖ్యలను తెంచుకొని ఎర్రజెండా చేతబట్టి ధైర్యాన్నిచ్చింది. అభ్యుదయ భావాలతో పెరిగిన వారికి సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ధైర్యంగా ఎదురించే శక్తినిచ్చింది. అలాంటి వ్యక్తే ప్రియంవద. ప్రియంవద పుట్టింది నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం. తండ్రి రామకృష్ణారెడ్డి, తల్లి లక్ష్మమ్మ. వీరిది మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. 4వ తరగతి వరకు చదువుకున్నారు. నాడు స్త్రీలకు విద్య అంతంత మాత్రమే. భాగవతం, భారతం గురించి తాతయ్య ఆమెకు బోధించేవారు. దీంతో చదవడం అలవాటు చేసుకున్నారు. హిందీ కూడా నేర్చుకున్నారు. చిన్నతనం నుండే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు, రష్యన్ సాహిత్యం, గోర్కీ నవలలు చదివేవాళ్ళు. అన్నయ్య దాయం రాజిరెడ్డి అప్పటికే ఉద్యమంలో ఉన్నారు. వదిన, ఇతర బంధువులంతా సాయుధ పోరాటంలో పాలు పంచుకోవడంతో ఈమె ఉద్యమం వైపు ఆకర్షించబడ్డారు. 2వ ప్రపంచ యుద్ధం గురించి వెలువడే పుస్తకాలను చదివేవారు. దీంతో నాటి పరిస్థితిని అర్థం చేసుకోగలిగారు. ప్రజల సమస్యలను ఇట్టే అర్థం చేసుకునేవారు. తండ్రి నుండి క్రమశిక్షణ నేర్చుకున్నారు. నాన్న ఓసారి ఊరికెళ్లడంతో భువనగిరిలో జరిగే ఆంధ్ర మహాసభకు అన్న, వదిన శశిరేఖతో పాటు నేను వెళ్ళాను. ఉద్యమంలో పేరొందిన భీమిరెడ్డి నరసింహారెడ్డి మా వదినకు అన్నయ్య. ఇలా మా బంధువర్గమంతా ఉద్యమంలో ఉండేది. పార్టీ అప్పుడప్పుడే ఎదుగుతోంది. ఆంధ్ర మహాసభకు వెళ్ళొచ్చిన విషయం నాన్నకు తెలిసింది. అయితే నాన్న పరిస్థితి అర్థం చేసుకున్నారు అంటూ ఆమె వీర తెలంగాణ మాది పుస్తకంలో పంచుకున్నారు. ప్రియంవద దళంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు, పరోక్షంగా మాత్రమే సహాయం అందించారు. ఉద్యమంలో భాగంగా తుంగతుర్తి పోలీస్ స్టేషన్ పై దాడి చేసేటప్పుడు ప్రియంవద ఎర్రజెండ పట్టి ఊరు గుట్టపై నిలబడి సెంట్రీగా పనిచేశారు. ఓసారి దళంతో కలిసి ప్రచారానికి వెళ్లారు. పోలీసులు ఆ సమయంలో వీరిని వెంబడించారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఎలాగో తప్పించుకోగలిగారు. తూర్పుగూడెంలో ప్రియంవద సొంత ఇల్లుండేది. అక్కడ ఉన్నప్పుడే 1947లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 3 ఏళ్లు జైలు జీవితం గడిపారు. తరువాత పార్టీ చీలిన తరువాత ఎన్నికల వరకు మాత్రమే ఆమె పార్టీలో పనిచేశారు. ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కమ్యూనిస్టు పార్టీ ద్వారానే తనకు వచ్చిందని ఆమె చెప్పుకునేవారు. మట్టిలోని మాణిక్యాలు ఈ ఉద్యమం ద్వారా బయటికి వచ్చాయంటారు. ధర్మభిక్షం, రాఘవేంద్ర, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ప్రతాపరెడ్డిలతో ఈమెకు పరిచయం ఉంది. అలాగే శశిరేఖ, స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, లలితమ్మ, శీతలాదేవి ఈమెకు సహచరులు. నేటి పాలకులు ప్రజల కోసం గాక అధికారం కోసం పనిచేస్తున్నారని ఆమె ఆవేదన చెందేవారు. నాటి నిజాం కాలం పరిస్థితులే నేటికి కనిపిస్తున్నాయని తనని కలిసేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలతో, నాయకులతో ఆమె అంటుండేవారు. అలాగే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో రాష్ట్ర విభజన జరిగిన ఇదే పాలకులు, ఇవే విధానాలుంటాయి. దీనికంటే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి గురించి దృష్టి సారిస్తే సరిపోతుంది అంటూ ఆమె తన అనుభవాల నుండి సూచనలు చేసేవారు. ఆనాడు పార్టీ నాయకులంతా బాల్య వివాహాలు, స్త్రీల సమస్యలు, రైతు కూలీల సమస్యలపై ఉద్యమం చేసేవారు. ఆంధ్ర మహాసభలో అడుగు పెట్టాక జీవితము, సమాజం అంటే ఏమిటో అర్థం చేసుకున్నారు. ఆ రోజుల్లో తిరుగుబాటు ఉప్పెనలా ఉప్పొంగిపోతుండేది. దీంతో పటేళ్లు, దేశ్ముఖులు ఉద్యమకారుల గురించి చెడుగా ప్రచారం చేసేవారు. పార్టీపై నిషేధం పెరగడంతో వీరంతా విజయవాడకు వెళ్లారు. అక్కడ కూడా ఊరికే కూర్చోలేదు. తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు జరుగుతుందో అక్కడి ప్రజలకు వివరించేందుకు ప్రచారం మొదలుపెట్టారు. ఆయుధాలు పట్టి కాల్చడం కూడా నేర్చుకున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.